అద్భుతమైన ధ్యానానికి, అద్భుతమైన సంగీతానికి, ఈ సంగీతకారులకు మనస్ఫూర్తిగా మనం చప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుందాము. మన గురుగారైన పత్రి గారి మాటలతో ఈరోజు సువర్ణ మెసేజ్ తీసుకుందాం. నేను ఒక దేవుడిని, అదే మాట ఉంది. నా పక్కన ఉన్నవాడు ఇంకొక దేవుడు, నా ముందు ఉన్నవాడు ఒక దేవుడు, నా వెనకాల ఉన్నవాడు ఒక దేవుడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాడు, మీ పక్కనే ఉన్నాడు. నేను ఒక దేవుడిని, నా పక్క ఒక దేవుడు, ఇటు పక్క ఒక దేవుడు, ముందు దేవుడు, వెనకాల దేవుడు, అందరూ దేవుళ్ళు. ప్రతి ఏనుగు ఒక దేవుడే, ప్రతి కోతి ఒక దేవుడే, ప్రతి చేప ఒక దేవుడే. దేవుడు కళ్ళ ముందే ఉన్నాడు. మన దైవాన్ని మనం తెలుసుకుంటే ఇక కళ్ళు తెచ్చి అంత దేవుళ్ళని చూస్తూనే ఉంటాం మనం. We are all gods. We are not human beings out to have spiritual experiences. We are spiritual beings out to have human experiences. కేవలం మనుషులం కాదు, దైవ అనుభవాలు పొందడానికి మనము మౌలికంగా దైవాలము. ఈ మనుష్య జన్మలోకి వచ్చాము సరి అయిన మనుషుల అనుభవాలు సంపాదించుకోవడం కోసం. మనము మనుషులం కాదు, కేవలం మనుషులమే కాదు, ఆధ్యాత్మిక అనుభవాలు సంపాదించుకోవడం కోసం మనం ఇక్కడ లేము. మనం ఆధ్యాత్మికులము, మనం దేవుళ్ళము స్వతహాగా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఈ మనుష్య జీవితం గడపడం కోసము, ఈ మనుషుల అనుభవాలు చక్కటి అనుభవాలు పొందడం కోసం మనం వచ్చాము అని చెప్పేసి. ఇది గొప్ప స్టేట్మెంట్, నన్ను ఎంతో ప్రభావితం చేసిన స్టేట్మెంట్. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. We are spiritual beings out to have human experiences. మేఘం కిందకి వస్తే అదే చెరువు అవుతుంది. ఉన్నదంతా నీళ్ళే, వాటర్, H2O. ఉన్నదంతా దైవత్వమే. అదే నీరు ఆకాశంలో ఒక మేఘంలాగా, ఒక మంచుగడ్డలాగా, ఒక నీరులాగా, ఒక చెరువులాగా తయారవుతుంది. నీరు అదే, అంతా దైవమే. మనం దిగి వచ్చిన దేవుళ్ళము. ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మేఘమై వెళ్ళిపోతాము, మళ్ళీ తిరిగి వస్తాము, మళ్ళీ వెళ్తాము, మళ్ళీ వస్తాము, మళ్ళీ వెళ్తాము. అదే మేఘం చెరువు అవుతుంది, అదే చెరువు మళ్ళీ మేఘం అవుతుంది. అక్కడ ఉంటే దేవుడు, ఇక్కడ ఉంటే మానవుడు. ఇదే మానవుడు అక్కడ దేవుడు, అదే దేవుడు ఇక్కడ మానవుడు. ఉన్నదంతా దైవత్వమే. ఆ ఒక్కగానొక్క దైవత్వాన్ని పట్టుకోవడం కోసమే ధ్యానము. ధ్యానము లేక దైవత్వం దొరకదు, ధ్యానం లేక ఏకత్వం దొరకదు. ధ్యానం ద్వారానే దైవత్వం దొరుకుతుంది, అవగతమవుతుంది. ధ్యానం ద్వారానే ఏకత్వం అవగతమవుతుంది, లభ్యమవుతుంది. సంగీతానికి శృతిలాగా ప్రాపంచిక జీవితానికి దైవత్వము. సంగీతంలో అందరూ శృతి కలుస్తుందో లేదా తెలుసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. శృతి తప్పితే అపస్వరం వస్తుంది. అలాగే ప్రాపంచికం దైవత్వాన్ని తప్పితే అపస్వరం వస్తుంది. ప్రాపంచికంలో దైవత్వం అనేది ప్రాపంచికానికి శృతి. ఆ శృతిలో ఎప్పుడు ఉండాలి, ఆ ఏకత్వంలో ఎప్పుడు జీవిస్తూ ఈ విభిన్నత్వంలో జీవించాలి. సంగీతంలో శృతి మారదు, స్వరాలు మారుతాయి, రాగాలు మారుతాయి, కానీ శృతి మారదు. అలాగే ప్రాపంచిక జీవితాలు మారుతూ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక జీవితం మారదు. మారందే ఆధ్యాత్మిక జీవితం, మారేదే ప్రాపంచిక జీవితం.
మనమంతా ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. రాజు మీద పడే ఎండ ఒక్కటే, పేదవాడి మీద పడే ఎండ ఒక్కటే. అందరం ఒకటే విధంగా ఉన్నాము. ఆకలి అందరికీ ఒకటే, నిద్ర అందరికీ ఒకటే, దాహం అందరికీ ఒకటే, దుఃఖం అందరికీ ఒకటే. కాలు విరిగితే చేయి విరిగితే నొప్పి అందరికీ ఒకటే. రకరకాల ఆకలు లేవు, రకరకాల దాహాలు లేవు, రకరకాల దుఃఖాలు లేవు. దుఃఖం ఒకటే ఉంది, అందరికీ దుఃఖం ఉంది. సత్యంలో జీవించకపోతే దుఃఖం ఉంది. ఏకత్వం తెలియకపోతే దుఃఖం ఉంది. ఎవడైనా చనిపోయాడు అనుకుంటే దుఃఖం ఉంది. ఎవడు చనిపోడు. చనిపోవటం అంటే వెళ్ళిపోవటం అంతే, అంతేగాని నాశనం అవట కాదు. చనిపోవట అంటే వెళ్ళుట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనమంతా దైవము. వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకా ఏడుపు దేనికబ్బా? మీలో ఏడుపు ఉంది అంటే ఇంకా మీకు అజ్ఞానం ఉంది అన్నమాట. అజ్ఞానాన్ని తీసేస్తే ఏడుపు పోతుంది. మన చుట్టుపక్కల పరిస్థితులు మనకి ఏడుపునిస్తాయి. మనకి ఏడుపు వస్తే ఆ పరిస్థితుల వల్ల మనకి అజ్ఞానం ఉందని తెలుసుకోవాలి మనం. నీకు అజ్ఞానం ఉంది అని చెప్పడం కోసం ఆ పరిస్థితులు వస్తాయి. మనల్ని ఏడిపించే పరిస్థితులకు మనం చప్పలు కొడదాము. మనకి చెప్తాయి నువ్వు అజ్ఞానంలో ఉన్నావా లేదా అని నీకు తెలియజెప్తాయి. అసత్యంలోంచి సత్యాన్ని మనల్ని మనం నడిపించుకుందాము. తమస్సు నుంచి జ్యోతి వైపు మనల్ని మనం నడిపించుకుందాము. మృత్యువు నుంచి అమృతం వైపు మనల్ని మనం నడిపించుకుందాము. మనల్ని గట్టెక్కించే నాదుడు ఇంకోటి ఎవడు లేడు. దేర్ ఇస్ నో సేవియర్. యేసు ప్రభు వస్తాడు నన్ను బతికిస్తాడంటే ఎవడు నిన్ను బతికించడు. నిన్ను నువ్వు బతికించుకోవాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. చావు అంటే అమెరికా పోవడమే, సంబరాలు. మా అమ్మ చచ్చిపోయింది, చాక్లెట్ పంచండి. మా నాన్నగారు చచ్చిపోయాడు, చాక్లెట్ పంచండి. నా కొడుకు చచ్చిపోయాడు, చాక్లెట్ పంచండి. ఒకసారి ఏమైందంటే తిరుపతిలో ఒక 25 సంవత్సరాల కిందట మాట, మన పిరమిడ్ మాస్టర్ ఒకడు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి నన్ను పిలిచాడు తిరుపతిలో. ఇన్ని చాక్లెట్ తీసుకుని వెళ్ళాను. 3 ఏళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీ. ఇన్ని చాక్లెట్ తీసుకెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి సగం చాక్లెట్స్ ఇచ్చాను. మిగతా సగం చాక్లెట్ నా దగ్గర పెట్టుకున్నాను. ఆ తల్లి అడిగింది, సగమే ఇచ్చారంటే చాక్లెట్స్, ఇంకా సగం ఏం చేస్తున్నారంటే, ఈ పిల్లాడు ఇప్పుడు చచ్చిపోతే మిగతా సగం ఇస్తానని చెప్పాను. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు కదా, అందుకే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చచ్చిపోతే అనుకో మిగతా సగం ఇచ్చేస్తాను అన్నాడు. ఆ అమ్మాయి బోర్ని ఏడవడం మొదలుపెట్టింది. స్వామీజీ నోట్లోంచి వచ్చింది చచ్చిపోతాడేమో అని చెప్పేసి. నా నోట్లోంచి వస్తే చచ్చిపోతాడేంటి? నా ఆశీర్వాదం ఎవడి మీద పనిచేయదు, నా శాపం ఎవడి మీద పనిచేయదు. ఎవడి కర్మ వాడిదే. నీ హస్తంలో ఏమీ లేదు, నీ శాపంలో ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది. పక్క వాడిలో ఏమీ లేదు. గుర్తుంచుకోండి, మనం ధ్యానం చేస్తే అది మనకి వరం అవుతుంది. మనం ధ్యానం చేయకపోతే మాంసం తింటే అది మనకి శాపం అవుతుంది, అంతే. మనల్ని శాపం ఇచ్చేది మనమే, మనకి వరాలు ఇచ్చుకునేది మనమే. మాంసం తింటే శాపము, ధ్యానం చేస్తే వరము, అంతే. ఎన్ని కోళ్ళను కోసుకున్నామో అన్ని శాపాలు తీసుకుంటున్నాము, ఎన్ని ధ్యానాలు చేస్తున్నామో అన్ని వరాలు తీసుకుంటున్నాము మనము. మీరందరూ చల్లగా ఉండాలి, నీ ఆశీర్వాదం మీకు చల్లగా ఉంటారు ఏంటి? వేడిగానే ఉంటారు మీరు, కొత్తలాడుతూ ఉంటారు. చెప్పండి, నో ఆశీర్వాదము, నో శాపము. నీ మాంసం తినడమే నీ శాపము, నీ ధ్యానం చేయడమే నీకు వరము. ఎన్ని వరాలని సంపాదించుకోండి, కూర్చుని వరాలు సంపాదించుకుంటూనే ఉండండి ధ్యానంలో.
నేర్చుకోవాలి మనం. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మనం నేర్చుకుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు జీవితంలో. పాటించాలి పాటించాలి పాటించాలి. మనం ఏం చేస్తున్నామంటే థియరీ నేర్చుకుంటున్నాం కానీ ప్రాక్టికల్స్ ఉండడంలా. ప్రాక్టికల్స్ కావాలి. ప్రాక్టికల్స్ అంటే ప్రాక్టీస్ కావాలి. మనం నేర్చుకున్నది అక్కడ ఆచరణలో పెట్టాలి. అది కావాలి మనకి. అది పెడితేనే పిరమిడ్ మాస్టర్. అది పెట్టకపోతే కాదు. వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, ఎన్ని గంటలు ధ్యానం చేసినా సరే, నా ఉద్దేశంలో. ఎప్పుడైతే ప్రాక్టీస్లో పర్ఫెక్షన్ ఉంటుందో అప్పుడే వాడు మాస్టర్, ఎవరైనా కానీ. పర్ఫెక్షన్ సంపాదించండి. ధ్యానంలో పర్ఫెక్షన్ గంటల కొద్దీ ధ్యానం చేస్తున్నామని కాదు. మన జీవితంలో రోజువారీ జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం, ఆయన చెప్పినట్టు వింటున్నామా, చేస్తున్నామా? పిరమిడ్కి వచ్చాము, ఆనందంగా ఉంది, చూస్తున్నాము, ఇక్కడ ధ్యానం చేస్తాము, మళ్ళీ బయటికి వెళ్ళేసరికి మామూలుగానే మనం బిహేవ్ చేస్తుంటే మనం ఇంకా అర్థం లేదు. ఆయన పాపం 40-50 ఏళ్ళు చెప్పారు, చెప్తూనే ఉన్నారు. మనం పాటించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆయన కాళ్ళు పట్టించుకున్నాడు కదా అని మనం కాళ్ళు పట్టించుకుంటే గొప్ప మాస్టర్లు అయిపోం. అది సంపాదించాలంటే కొన్ని జన్మలు పట్టాలి. నేను అన్ని యథార్థాలు మాట్లాడతానండి, ఏమనుకోవద్దు. కాళ్ళకి నమస్కారాలు పెట్టించుకోవడం, కాళ్ళు పట్టించుకోవడం, ఆయన ఏం చేశారో అది మాకు కావాలి అనుకుంటారే తప్ప ఆయనలాగా మనం ఉంటున్నామా అని అనుకోరెవరు. అది ఉండగలిగితే అప్పుడు ఇవన్నీ చేయండి. అసలు అలా ఉండగలిగితే ఇవన్నీ అవసరమే లేదు. పత్రికారులాగా ఉండగలిగితే, ఆయన చేసినట్టు చేయగలిగితే ఇవన్నీ అక్కర్లేదు. ఆయన ఎప్పుడూ కాళ్ళకి నమస్కారాలు పెడితే ఎదుట వాళ్ళకి నమస్కారం పెట్టేవారు. అది చేయగలుగుతున్నారా? ఆ ఒద్దిక మీలో ఉందా? ఉండదు. ఎందుకంటే ఎదుట వాళ్ళకి నమస్కారం పెడితే మనం చిన్నతనం అయిపోతామేమో అని భయం. రాంగ్. మనం ఇంకా పెద్దవాళ్ళం అవుతాం. చాలామంది అనుకుంటారు పత్రికారి శిష్యులము, పత్రికారిని పూజిస్తాము, దైవంలా భావిస్తాము, గైడ్గా పోయి చూస్తాము, ఫ్రెండ్గా చూస్తాము. నన్ను అడిగితే ఫ్రెండ్గా చూడడం చాలా బాగుంటుందేమో, కానీ ఆయనలాగా చూస్తున్నారా? ఆయన ఫ్రెండ్షిప్ అందరితో చేసినట్టు మనం చేస్తున్నామా? ఏ తారతమ్యం లేకుండా, ఏ అరమరికలు లేకుండా, ఇంటికి వచ్చిన వాళ్ళని దాన్ని అభిమానంగా ఇంట్లో పిలుచుకోగలుగుతున్నామా? మనకి రెస్పెక్ట్ ఇవ్వలేదే అని బాధపడుతున్నామే తప్ప మనం అందరికీ ఇస్తున్నామని చూస్తున్నామా? అది చూడండి. అప్పుడే మీరందరూ పిరమిడ్ మాస్టర్లను నేను ఒప్పుకుంటాను, అందరూ ఒప్పుకుంటారు, పత్రికారు ఒప్పుకుంటారు. ఆయన అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓహో నేను తయారు చేసిన వాళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు. ఆయన గర్వంగా ఫీల్ అవుతారు. ఆయన గర్వంగా ఫీల్ చేయించండి మీరు. ప్రతి ఒక్కరు ఆయనలాగా యాక్షన్ చేయడం కాదు, ఆయనలాగా బిహేవ్ చేయండి. అది పిరమిడ్ మాస్టర్లు అయి ఉండొచ్చు, ఏ మాస్టర్లు అయినా అవ్వచ్చు. అంత గొప్ప విషయాలు చెప్తున్నారు. మనము దేవుళ్ళమని. ఇక్కడికి వచ్చి హ్యూమన్ ఈ బాడీలో ఉన్నాము, మనం దేవుళ్ళము, కానీ మనం బిహేవ్ చేసేది హ్యూమన్ లాగే బిహేవ్ చేస్తున్నాం. దేవుళ్ళలాగా చేస్తున్నామా? చేయగలుగుతున్నామా? అంత ధైర్యం అనుకుందా? అంత గొప్పతనం మనలో ఉందా? లేదు. ఎప్పుడైతే ఆ గొప్పతనం మనలో ఉంటుందో ఈ శరీరానికి సార్థకత వస్తుంది.
చాలామంది అనుకుంటారు అనమాట స్టేడియం నేను దేవుణ్ణి ఎదుటి వాళ్ళని గాడ్స్ అని మనకు పిలుస్తున్నాం, కానీ గాడ్లీహుడ్ మనలో ఉందని మనం నమ్ముతున్నామా? ఎదుటివాడు గాడ్ అని మనం నమ్ముతున్నామా? చాలామంది నమ్మట్లేదు. చాలామంది అండి 300 మంది నమ్మట్లేదు. గాడ్ అని నేర్చుకోండి. మనం ఎదిగితే ఎదుటి వాళ్ళని ఎదగడం చూస్తాం. మనం ఎదగడం లేదు, ఎదుటి వాళ్ళ ఎదుగుదల ఏం చూస్తాం? మనం చూడలేము. ఒకవేళ ఎదిగినా కూడా ఎదిగినట్టు గమనించడం కూడా మనకి అహంకారమే. మనలో అహంకారం ఉన్నంతకాలం మనం ఎదగం. చాలా కొద్ది మంది ఉన్నారు ఎదుటి వాళ్ళని గౌరవించేవాళ్ళు. అదిగో రాంబాబు గారు లాంటి వాళ్ళు. విజయభాస్కర్ లాంటి వాళ్ళు. గౌరవించండి, తక్కువ చేసి మాట్లాడొద్దు. అందరూ సమానమే అనుకోండి. నేను ఈ కుర్చీలో కూర్చున్నంత మాత్రాన, ఈ స్టేజ్ మీద కూర్చున్నంత మాత్రాన నేనే గొప్పదాన్ని కాదు. మీరెంతో నేను అంతే. ఆయన అదే అనేవారు. ప్రతి వాళ్ళు నేర్చుకోవడానికే వచ్చాము ఇక్కడికి. ప్రతి వాళ్ళు నేర్చుకోవడానికే వచ్చాము. నేర్చుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేర్చుకోండి. ఇవాళ కాదు, ఈ జన్మంతా నేర్చుకోండి. ఆయన ఆఖరి శ్వాస వరకు పుస్తకాలు చదువుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు ఆ పుస్తకాల గురించి. ఎందుకు నేర్చుకుంటున్నారు? ఆయనకు అన్నీ తెలుసు కదా, ఇంకా ఏం నేర్చుకోవాలి అని ఆయన ఎప్పుడూ అనుకోలే. మనకు అన్నీ వచ్చు, మనకు శాస్త్రాలు తెలుసు, పాండిత్యం వచ్చు, మైక్ ఇస్తే మాట్లాడడం వచ్చు. ఇంకేం కావాలి మనకి? అవన్నీ ఆయన నేర్పించేశారు. కానీ మనం అలా ఉంటున్నామా? మన అంతరంగం అలా ఉందా? మన భావన అలా ఉందా? మనం అలా ఆలోచించగలుగుతున్నామా? ప్రతి ఒక్కరి గురించి, ప్రతి వాళ్ళ మంచి గురించి, ప్రతి వాళ్ళ ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నామా అని ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసుకుంటే మనం ఏంటో మనకే తెలుస్తుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ మన గురించి వాళ్ళకి తెలియదు. మన గురించి మనమే ఎక్కువగా జడ్జ్ చేయగలం. థ్యాంక్ యూ. బాగా తిట్టేశాను, సారీ. మేడం నిజంగా మేడం చెప్పింది 99% కరెక్ట్. ఎందుకంటే ఎన్నో గంటలు ధ్యానం చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం, అద్భుతమైన వర్క్ చేస్తున్నాం. ఇంకా రోజువారీ దినచర్యలో మన నడవడికలు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మేడం చెప్పింది అర్థం ఏంటంటే ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఈ భూమండలం ఒక పాఠశాల. మేడం ఈరోజు అద్భుతమైన సందేశం ఇచ్చారు. గట్టిగా చప్పట్లతో సరే గట్టిగా. దయచేసి మీరు నిలబడొద్దండి. ఇప్పుడు ధ్యానం అనేవారు కూర్చోవాలి. ఇన్ని కుర్చీలు వేసాం, కూర్చోవాలి. ఇట్స్ అ డిసిప్లిన్. కూర్చోవాలి. ధ్యాన మీటింగ్ రాజకీయ మీటింగ్ కాదు. ప్లీజ్ కూర్చోవాలి. మీరు నిలబడుతున్నట్టే. అయితే ఈ హాల్లో ఈ మెగా మహేశ్వర శక్తి క్షేత్రం, ఈ మహేశ్వర పిరమిడ్లో అందరు ఎంతోమంది ధ్యానుల సహకారంతో మారం శివప్రసాద్ గారు ముందుండి ఈ అద్భుతమైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ముందుండి చేసిన వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారి నేతృత్వంలో బాలకృష్ణ గారి అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఇది 100% ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఎన్నో హంగులు చేసేది ఉంది. ఇక్కడ బ్లోయర్స్ ఇంకా చాలా ఉంది. ఈ గార్డెన్స్ ఇంకెన్నో డెవలప్ చేయాలి. ఒక మొఘల్ గార్డెన్స్ రాష్ట్రపతి భవన్లో ఎలా ఉంటుందో ఇది ఇంకా 2 కోట్ల రూపాయలు పెట్టి ఇదంతా కంప్లీట్ చేసేది ఉంది పిరమిడ్. దానితో పాటు వారు ఇంకొక ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్ తీసుకున్నారు, ద్వారకా నివాస్. 2 బ్లాకులు, 2500 బెడ్స్, ఎయిర్ కండిషన్, ప్రపంచ స్థాయిలో. అంటే డార్మెటరీ అంటే ఎవరో బీదవారు ఉండడానికి కాదు, మీరైనా నేనైనా ఎవరైనా ఉండడానికి రాత్రి పగలు ప్రణాళికలు తయారు చేస్తూ ఒక గొప్ప ద్వారకా నివాస్ ప్రాజెక్టు కూడా వారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. దీనితో పాటు 3వ ప్రాజెక్టు పత్రిజీ ఫిలిమ్స్ మనం చూశారు మీరు. అది ఫస్ట్ సీజన్ 10 ఎపిసోడ్లు మేడంకు చూపించి అందరి సలహాలు తీసుకొని ఈసారి ధ్యాన మహా యాగంలో అద్భుతంగా
పత్రి గారి యొక్క ఫస్ట్ సీజన్ ఆ 10 డేస్ 10 ఎపిసోడ్స్ కూడా ప్రదర్శించబోతున్నారు. ఈ 3 ప్రాజెక్టులకు ఈ 74 సంవత్సరాలు ఎంత సార్ ఏజ్? 4 చెప్తాను. 70 సంవత్సరాల వ్యక్తి 24 గంటలు ఎవరితోటి పని ఉంటే రాత్రి పగలు నన్ను నిద్రపోనీయడు అంత గొప్ప వ్యక్తి మారం శివప్రసాద్ గారు. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. బ్రోచర్ గట్టిగా చప్పట్లతో స్వర్ణమాల మేడం పత్రి గారి యొక్క స్వర్ణస్థాలతో ఈరోజు పత్రిజీ ద్వారకా నివాస్ రాంబాబు గారు, మాధవి, అందరు ఆల్ ట్రస్టీస్, పూలా ప్లీజ్, ఆల్ వర్కింగ్ టీమ్. లక్ష్మి గారు, రాజశేఖర్ థ్యాంక్ యూ అనమాట. రాజశేఖర్ గారు ఎక్కడ ఉన్నారు? ఓకే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది మారం శివప్రసాద్ గారి యొక్క మాటల్లో విందాం. ఈరోజు మనందరి ప్రియతమ గురువు, మన ఆరాధ్య దైవం, నడిచిన నారాయణుడు మనల్నందరినీ ఉన్నతమైనటువంటి ముక్తి మార్గంలోకి తీసుకోవడానికి 40 సంవత్సరాల పాటు నిద్ర ఎరగక అల్లుపెరకగా తిరిగినవాడు ఒక మహామనిషి. ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే. ఒకప్పుడు కంచి పరమాచార్య నడిచే నారాయణుడు, అటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క 2వ స్మృతి స్మరణోత్సవం. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరి వారి అడుగుజాడల్లో తోడు నీడ నిలిచి జీవితమంతా కూడా వారి కోసం ధారపోసినటువంటి ధర్మపత్ని శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ. ఈ మహాతల్లి చేసిన త్యాగాలు ఎన్నెన్నో. ఈరోజు ఉండే వాళ్ళల్లో చాలామందికి తెలియదు ఆమె ఏం చేసిందో. అలాగే ఇక్కడ పెద్దమ్మాయి పరిణిత ఉంది, అమెరికాలో చిన్నమ్మాయి పరిమళ ఉంది. ఎన్నో త్యాగాలు చేసింది కుటుంబం. చాలామందికి తెలియదు, మాకు తెలుసు. మాకంటే ముందు వాళ్ళకి తెలుసు, తర్వాత వాళ్ళకి తెలుసు. ఈ 10-15 సంవత్సరాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి, జీతాన్ని త్యాగం చేసి, ఉద్యోగాన్ని త్యాగం చేసి, ఆధ్యాత్మిక కోసం, శ్వాస మీద ధ్యాస కోసం, అహింసా శాకాహారం కోసం, పిరమిడ్ల నిర్మాణం కోసం పాటుపడ్డారు. సైమల్టేనియస్గా పిరమిడ్ పార్టీని స్థాపించారు. ఇది అది అనకుండా ఒక ఎటువంటి వాడి కాళ్ళనైనా పట్టుకున్నారు. స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఎవరెవరో కాగితాలు వేసుకున్న వాళ్ళు మరెవరినో వాళ్ళ కాళ్ళకి ఆయన పసుపు రాది గంధం రాసి మరి వాళ్లకు తల వంచి నమస్కారం చేస్తున్నప్పుడు మాకు ఇలా పిసిగినట్టుండేది. ఎందుకు స్వామి మీరు వీళ్ళందరికీ నమస్కారం చేస్తారంటే, వీళ్ళ వెంట 1000 మంది 1,00,000 మంది ఉంటారయ్యా మారం. వాళ్ళందరూ శాకాహారం తీసుకుంటారు, ధ్యానం చేస్తారు. అందుకోసమే చేశాను నేను. వాళ్ళందరినీ వెంట పెట్టుకుని పోతే ప్రపంచమంతా శాకాహారం అయిపోతుందయ్యా. ఎంతోమంది రాజకీయ నాయకులు, మీసాలు తిప్పేవాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, గూండాయిలు, డబ్బు కోసం అమ్ముడుపోయేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఆయన గౌరవిస్తూ ఉంటే హృదయం ద్రవించేది. అప్పుడు ఇదే చెప్పేవాడు ఆయన, యథా రాజా తదా ప్రజాయ. నాయకుల వెంట ప్రజలు ఉంటారు, ఆ ప్రజలు నాయకుల వెంట వస్తారు. 100 మంది వింటే ఒక్కడైనా ధ్యానం చేస్తాడు, శాకాహారం తీసుకుంటాడని నా తపన. అంతటి మహామహనీయుడు మన గురువు. ఈ జన్మలో మనం ఏదైనా భాగ్యం చేసుకున్నాము అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వం నడవడం మాత్రమే, మరి ఇంకేమీ లేదు.
26 ఏళ్ళు నేను ఈ సొసైటీలోకి వచ్చి 25 సంవత్సరాల నుంచి వారితో సన్నిహిత అనుబంధం ఉంది. 99లో కర్నూలు నుంచి కూడా ఎప్పటికప్పుడు ఆయన నిత్య నూతనంగానే నవ్యంగానే కనిపిస్తారు. ఆయన చెప్పిన దాన్నే ఆయనే పూర్వపక్షం చేస్తారు, మరింత అద్భుతంగా చెబుతారు. ఆయన ఎంటూ ఉంటాం, గుంటకల్ ఒకటి చెప్తారు, అనంతపూర్లో ఒకటి చెప్తారు, కర్నూలులో ఒకటి చెప్తారు, హైదరాబాద్లో ఒకటి చెప్తారు, ఒకటే సబ్జెక్ట్ గురించి, ఒకటే విషయం గురించి. మరి ఇంత అద్భుతమైనటువంటి తేజోమయమైన జ్ఞానం వారికి ఎలా వచ్చింది అంటే, ఇది ఈరోజు కాదయ్యా, 2500 సంవత్సరాల నుంచి జన్మల్లో పెరుగుతూ వస్తుంది అన్నారు ఆయన. మరి ఎందుకు జన్మ తీసుకున్నారు? ఆయన కోసం జన్మ తీసుకోలేదు, భార్యా పిల్లల కోసం జన్మ తీసుకోలేదు, కేవలం మన కోసం జన్మ తీసుకున్నారు ఆయన. మరి బెంగుళూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్, ఆయన కళలు సాకారమైనది మొదటిది. ఈ మహేశ్వర మహాపిరమిడ్ ఆయన కళలు సాకారమైన దాంట్లో రెండవది. 98వ సంవత్సరం 2018వ సంవత్సరంలో మారం నువ్వు ఇక్కడికి వచ్చే ఫ్యామిలీతో సహా జాగ్రత్త అని ఇలా చెప్పి వెళ్ళారు నాకు, నా వైఫ్కి. వచ్చాను నేను. వచ్చిన తర్వాత 19 ఫిబ్రవరిలో ఆ కింగ్ ఛాంబర్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే చుట్టూ ఒక 40-50 చోట్ల కారుతుంది పిరమిడ్. ఎందుకు వచ్చావో నీకు అర్థమవుతోంది, ఎవరో పక్క నవ్వు వినపడుతుంది. ఆ పక్క నవ్వు వినపడుతూ ఉన్నప్పుడు ఏమీ అర్థం కాలేదు ఏం మాట్లాడడానికి. నీ చుట్టూ ఏం జరుగుతుందో చూసావా? చుట్టూ కురుస్తుంది. ఎన్ని చోట్ల కురుస్తుంది లెక్కలేదు. మరి ఎందుకు వచ్చినట్టు నువ్వు ఇక్కడికి ధ్యానం చేయడానికి, ఎక్స్పీరియన్సులు తీసుకోవడానికి వచ్చావాను, నీ పని అదేనా అని ఎవరో హేళన చేసినట్టు అనిపించింది. ఆ తర్వాత దిగి వచ్చిన 4 రోజులకే పత్రిజీ కర్తాల్ కైలాసపురికి వచ్చారు. ఏం జరిగింది, ఏం ఎక్స్పీరియన్స్ అన్నట్లుగా చూశారు. నాకు అర్థమైంది ఆయన ఏమడగబోతున్నారో. స్వామి, ఈ మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆధునీకరణ, సుందరీకరణ పనులను నాకు అప్పగించండి అని అడిగాను. వారు అన్నారు కదా, ఏదైనా చెబితే చేసేవాడు పిరమిడ్ మాస్టర్, చెప్పకుండానే తన బాధ్యతను తాను సంపూర్ణంగా నిర్వర్తించేవాడు పిరమిడ్ గ్రాండ్ మాస్టర్. నువ్వు పిరమిడ్ గ్రాండ్ మాస్టర్, అందుకే నన్ను అడుగుతున్నావు అన్నారు. 2019 మార్చి 27న ఇక్కడే ఒక 108 కొబ్బరికాయలు తెప్పించి ఒక పెద్ద ఉత్సవంలాగా చేసి మరి పనికి మొదలుపెట్టాం. పనికి మొదలుపెట్టిన తర్వాత కరోనా మళ్ళీ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మొదలుపెట్టిన తర్వాత మరి అప్పటికి నేను ట్రస్ట్లో లేను. ట్రస్ట్ టీంకు అప్పటికి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు తదితరులు అందరూ కూడా ఈ పనికి తమ సపోర్ట్ ఇచ్చారు, కావలసినటువంటి సాంకేతిక సలహాలు ఇచ్చారు. మరి జూలై ఆగస్ట్ ఆ ప్రాంతానికి వచ్చేసరికి నేను చేసిన కలెక్షన్ కేవలం 15 లక్షలు, వాళ్ళు 30 లక్షలు షీట్లకు అడ్వాన్స్ ఇచ్చారు. మరి 50 లక్షల రూపాయల షీట్లకి ఇంజనీర్కు డబ్బులు ఇవ్వాలి. మారం గారు, మీ అకౌంట్లో 15 లక్షలు మాత్రమే ఉన్నాయి, మిగతా డబ్బు పరిస్థితి ఏమి, మరి చేస్తాను ముందుకు వచ్చారు కదా, ఏం చేస్తున్నారని నన్ను ట్రస్ట్ సభ్యులు అడిగారు. నేనేమీ మాట్లాడకుండా వారం రోజులకు పత్రిజీ వచ్చారు. పత్రిజీ వచ్చినప్పుడు, స్వామి, నేను త్రికరణశుద్ధిగా పని చేయలేకపోతున్నాము అనిపిస్తుంది, నాకు చాలా బాధ కలుగుతుంది, ఈ పని ముందుకు పోలేదు అన్నాను. అంటే ఏ పనికైనా ఒక ఎనర్జీ కావాలి, ఆ పని ఎనర్జీ తీసుకోవాలి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది, నువ్వు చక్కగానే పనిచేస్తున్నావు, ఒక్క వారం ఆగు నీకే తెలుస్తుంది అన్నారు. పక్కనే నవకాంత్ ఉన్నాడు. నవకాంత్ ఉంటే పిలిపించి ఒక ప్రోమో రిలీజ్ చేసి వారికి ఈ పిరమిడ్ కోసం విరాళాల కోసం చేస్తే వారం తిరిగేసరికి కనకవర్షం ప్రారంభమైంది. 15 రోజుల్లో 50 లక్షల రూపాయలు అకౌంట్లోకి వచ్చి చేరారు. జిమ్మ తిరిగిపోయింది, నాకు కావాల్సిన 50 లక్షలు వచ్చేసినాయి. బాలకృష్ణ వచ్చి చేరాడు. 2012 నుంచి నేను ఈ పిరమిడ్ సేవ చేయాలి అనుకుంటున్నాను, ఎందుకో కుదరలేదు, మీరు పని చేస్తూ ఉంటే నాకు చేయాలనిపించింది అని బాలకృష్ణ కలిశాడు. మరి డిసెంబర్ లోపల అకౌంట్లో 3 కోట్ల రూపాయలు ఉంది. 2019 డిసెంబర్ లోపల అకౌంట్లో 3 కోట్ల రూపాయలు ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 3 కోట్ల రూపాయలు ఉండి పని మొదలుపెట్టి పని చేస్తుండే ఒక మహేశ్వర మహాపిరమిడ్ మాత్రమే, ఎప్పటికప్పుడు వెతుక్కోవడమే. అలాంటిది కరోనాలో పనిచేసాం, రెండో కరోనాలో పనిచేసాం. కరోనాలో పనిచేస్తూ ఉన్నప్పుడు సరే వర్కర్సు పారిపోతూ ఉంటే నిలబడకుంటే, సార్ మీరు ఎక్కడున్నా రోజు నాకు ఒక్కసారి ఫోన్ చేయండి సార్ అని అడిగాను. ఆ రోజు నుంచి దాదాపు 1.5 సంవత్సరం పాటు ప్రతిరోజు మారం, ఈరోజు ఏం పని జరిగింది, ఎన్ని షీట్లు వేశారు, ఎంత పెయింట్ చేశారు, ఇట్లా అడగడం మొదలుపెట్టారు ఆయన.
అలా ప్రతిరోజు ఆయన ఎక్కడన్నా ఉండని ఏదో ఒక సమయంలో ఫోన్ చేసేవారు. ఆయన ఫోన్ చేసిన కొద్దీ నాకు మరింత ఉత్తేజం వచ్చేది, మరింత ఎనర్జీ వచ్చేది, ఎంతో అనంతమైనటువంటి శక్తి చేరినట్లు అనిపించేది. పని ముందుకు సాగేది. 2 కరోనాల్లో అద్భుతంగా పని సాగించాం. ఈ బిలీవ్ ఒక్కరోజు కూడా అలా చేశారెందుకు, ఇలా చేశారెందుకు, కానీ ఎన్నడూ కూడా ఆ తల్లి నన్ను తప్పు పట్టలేదు. ఎప్పుడు కళ్ళలో ప్రశంసే. ఎక్కువ మాట్లాడేది కాదు, కానీ మేమిద్దరు మాట్లాడుకునే తక్కువే. ఒకరి పట్ల ఆమెకు నా పట్ల ఆదరము, అభిమానము, నాకు ఆమె పట్ల గౌరవము, కృతజ్ఞత ఉంటాయి. మా కుటుంబ సభ్యులు, మా పిల్లలు, పత్రిజీ పిల్లలు స్నేహితులు, నా భార్య పత్రి మేడం మంచి స్నేహితులు. అంటే ఒక కుటుంబ వాతావరణంగా నా జీవితం పత్రిజీ కుటుంబంతో సాగిపోయింది. ఈ మార్గంలో ఎన్నో ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అభినందనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సౌఖ్యాలు ఉన్నాయి, కానీ తుదకు పని పూర్తయింది. తుదకు పని పూర్తయింది. 5,50,00,000తో ఈ పిరమిడు, 70 లక్షలతో పార్వతీ పిరమిడ్, 6,20,00,000తో దాదాపు 90% పని పూర్తయింది. మరి 21 డిసెంబర్లో పత్రి మేడం శంకుస్థాపన చేసినప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్ కోసం పని మొదలుపెట్టాం. ఆ పని ఇప్పుడు అద్భుతంగా ఊపందుకుంది. కొంచెం సంశరావు ఇట్లా రా, తొందర ఇట్లా పట్టుకో, మైక్ పట్టుకో, ఆయన పట్టుకో, ఇట్లా ముందర ఒక్కసారి నాకు ఇట్లా ఒక్కసారి మీరు ఈ బ్రోచర్ చూడండి. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పైన శక్తిస్థల్ మోడల్, కింద ప్రస్తుతం పత్రిజీ మహాసమాధి. మహేశ్వర మహాపిరమిడ్ ఏరియల్ ఫోటో లోపలికి వస్తూ ఉంటే సప్త ఋషులు మనల్ని ఆహ్వానిస్తున్నారు. కింద ఇలాంటి ఒక ఉత్సవంలో తీసినటువంటి మహేశ్వర మహాపిరమిడ్ ఫోటో. ఆ మిచ్చనికి నటరాజన్ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటో తీశాడు. ఈ మహేశ్వర మహాపిరమిడ్ యొక్క పూర్తి ఫోటో ఎంత పరమాత్మతంగా వచ్చిందో చూడండి. ఇది పత్రిజీ వారు బండారు దత్తాత్రేయ గారిని, కేంద్ర మంత్రిని తీసుకుని లోపలికి వస్తూ ఉన్నప్పుడు మహేశ్వరుడి దగ్గర తీసిన ఫోటో. ఇది మహేశ్వర మహాపిరమిడ్ చుట్టూ ఉన్నటువంటి 10,000 ఎకరాల అరణ్యం ఫోటో. ఇది పైన పార్వతీ కాన్ఫరెన్స్ హాల్, కింద పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రవచనం. ఇటుపక్క అన్నపుణ్యేశ్వరి అమృత ప్రసాద నిలయం, కింద లోపల వరుసల్లో నిలబడి భోజనాలు చేస్తున్న ఫోటో. మరొక 10 నిమిషాలు ప్లీజ్, అయిపోయింది ప్లీజ్. ఇది 2021 సంవత్సరంలో స్టేజ్ పైన సంగీత నృత్య ధ్యానం జరుగుతున్నప్పుడు ఫోటో, కింద వచ్చిన వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నప్పటి ఫోటో. ఇక్కడ గత సంవత్సరం డిసెంబర్లో TV9 అధినేత రామేశ్వరరావు గారు వచ్చినప్పుడు ₹1,00,00,000 విరాళాన్ని అనౌన్స్ చేశారు ద్వారకా నివాస్కు, అప్పటి ఫోటో. ఈ కింద పత్రిజీ పెద్ద భోజనశాలలో మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన మహాచక్రాల సమయంలో భోజనాలు పెడుతున్నప్పుడు ఫోటో. ఇది ద్వారకా నివాస్ పూర్తయినప్పుడు ఇలా ఉంటుంది అనేటువంటి ఫోటో. ఇది గార్డెన్, రాబోయే గార్డెన్. ఇది ఎంట్రన్స్, ఇది ఏరియల్ ఫోటో. 2 నిమిషాలు ముగిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ రిసెప్షన్ భవనంలో ద్వారకా నివాస్లో బెడ్లు ఎలా ఉంటాయి అనేటువంటి అక్కడ తీసినటువంటి ఫోటో ఇది. ఇది వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అనే ఫోటో. ఈ కింద ఫ్రంట్ గార్డెన్ ఎలా ఉంటుంది అనే ఫోటో. ఇది లోపల రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఫోటో. ఇది డ్రై క్లీనింగ్ షాప్ ఎలా ఉంటుంది అనే ఫోటో. ఇది ఇలా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది ఫోటో. ఇది వరండా, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఫోటో ఇది. ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఏరియల్ ఫోటో ఇది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ వరండా, కింద ద్వారకా నివాస్ ఒక హాల్లో 16 బెడ్లు ఉంటాయి. ఆ హాల్ ఎలా ఉంటుంది అనే ఫోటో. ఇది
రాబోయే రిసెప్షన్ ఫోటో. ఇది ప్రస్తుత రిసెప్షన్ ఫోటో. ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయం ఫోటో. ఇది ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రిసెప్షన్ ఫోటో. ఇక్కడ ఈ క్షేత్రంలో వేంచేసినటువంటి గణపతిదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి క్షేత్రపాలకులు, కింద ఆదిశంకర్ల తపోస్థలి ఏరియల్ ఫోటో. ఇది రాబోయే రూమ్లు ఎలా ఉంటాయి, హాళ్ళు ఎలా ఉంటాయి, రూమ్లు ఎలా ఉంటాయి, వాటి యొక్క సేవా విరాళాల వివరణ. ఇది డిస్క్రిప్షన్. ఇది పత్రిజీ కుటుంబం ఫోటో, ఇది పత్రిజీ ఫోటో. మరి ఇది సంపూర్ణమైనటువంటి ఫోటోగ్రఫీ, టోపోగ్రఫీ అంటారు. ఇది ఈ మ్యాగజైన్ మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి యొక్క పూర్తి యొక్క అద్భుతమైనటువంటి ముఖ చిత్రం. ఇది 2 నెలల పాటు శ్రమపడి ఈ యొక్క బ్రోచర్ని రూపొందించడం జరిగింది. మరి ఎందుకంటే ఇక్కడ ఏమి కృషి జరిగింది అని ఎన్ని మాటలు మాట్లాడినా దానికేమీ విలువ ఉండదు. మరి ఇక్కడ ఈ మహేశ్వర మహాపిరమిడ్లో బయట గార్డెన్ అంతా 3 గ్రిడ్లలో కూడా చాలా వీక్గా ఉంది. వాటన్నిటికీ 1.5 కోటి రూపాయలు డబ్బు ఖర్చు అవుతుంది. దానికంటే ముందు ఈ మహేశ్వర మహాపిరమిడ్ లోపల స్టీరియో రిపేర్లు ఉన్నాయి, లైట్లు రిపేర్లు ఉన్నాయి, ఫ్లోరింగ్ రిపేర్ ఉంది. మరి లోపల ఒక 5 లక్షల రూపాయల అవసరం ఉంది. దయచేసి ఒక్కొక్క 1 లక్ష రూపాయలు 5 మంది ఇచ్చినట్లయితే డిసెంబర్ లోపల దీన్ని సర్వాంగ సుందరంగా చేయగలం. మనం ఏదైనా నిర్మాణాలు చేసుకుంటాం, వాటిని మెయింటైన్ చేయకపోతే ఉపయోగం లేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మూలధనం ఏమీ లేదు. కనుక ఈ సేవ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం. మరం గారు అయిపోయిందా? అయిపోయింది. బ్లోయర్స్ గురించి మీరు చెప్పండి. ఇక అయితే ఈ అద్భుతమైన ద్వారకా నివాస్ ప్రాజెక్ట్లో ఎప్పటికి కంప్లీట్ అవుతుందని అడుగుతున్నారు సార్. ద్వారకా నివాస్ ప్రాజెక్టు ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్ 400 బెడ్లు, 6 రూములు ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ నవంబర్ 11కు పూర్తవుతున్నాయి. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నారు, మామూలు కష్టం కాదు. చాలా గ్రేట్ జాబ్ ఈ చేస్తున్నారు. బ్రోచర్ తయారు చేసుకున్న తర్వాత నేను 15 రోజులు టూర్ తిరిగాను. 4 హాళ్ళు అంటే 64 బెడ్లకి నేను బుక్ చేసుకోగలిగాను. ఆ బ్రోచర్ పుణ్యమా అని. అంతకుముందు ఒక బెడ్ బుక్ చేసుకోవడానికి కష్టమైంది. కానీ ఈ బ్రోచర్ ఎంత పని చేసిందో మరి. గట్టిగా చప్పట్లతో మారం శివప్రసాద్ గారికి మనం ఎంత ఎనర్జీ ఇస్తే 3 ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్స్ ఈ మహేశ్వర మహా మెగా పిరమిడ్లో మిగిలిపోయిన పనులు, ద్వారకా నివాస్ కంప్లీట్ 2 బ్లాక్స్, దానితో పాటు పత్రిజీ ఫిలిమ్స్ 3 ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్స్ వారు సంపూర్ణంగా అతి త్వరలో పూర్తి చేయాలని చప్పట్లతో వారిని అభినందించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ లోపల ఎయిర్ కండిషన్ డక్ట్ అంతా చేశాము, దానికి తగినటువంటి లైట్ అంతా పెట్టాము. అయితే 8 ఎయిర్ బ్లోయర్స్ దగ్గర పని ఆగిపోయింది. 5 ఎయిర్ బ్లోయర్స్కి వాగ్దానాలు వచ్చాయి. ఒక్కోటి 3.5 లక్షలు అవుతుంది. ఇంకొక 3 బ్లోయర్స్కి ఒక్కొక్కరు 3 లక్షలు ముగ్గురు ఇచ్చినట్లయితే నవంబర్ లోపల 8 బ్లోయర్స్ కూడా ఉంటాయి. ఎంత ఎండాకాలమైనా కూడా లోపల ఫ్యాన్ లాగా చక్కగా గాలి వస్తుంది. మరి దోమల కోసం కూడా ఏం చేయాలనేది మేము సైంటిస్టులతో ఆలోచిస్తున్నాము. దోమలను కూడా నివారించేదానికి ఆలోచించవచ్చు. మిషన్లు పెడితే దోమలు, వేలాది దోమలు దినం మరణిస్తాయని చెప్పి భయపడి వాటికి విరిచి నేను పెట్టలేకపోయాను. దానికి ఏదైనా ఒక టెక్నికల్ సజెషన్ తప్పకుండా ఫాలో చేస్తామని మీకు విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా పరిణీత మేడంకి, ఎందుకంటే 40 రోజుల నుంచి ఆమె దాన్ని అనుభవిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు తదుపరి కార్యక్రమం, ఈ 3 రోజుల ఈ కార్యక్రమం మాధవి, అది శక్తిస్థల్ టీం మాధవి ముందుండి ఒక కంప్లీట్గా డిజైన్ చేసి అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి మా మాధవికి చప్పట్లతో మనం అభినందన తెలవాలి. తదుపరి కార్యక్రమం మనము ఉదయం 5 నుంచి అందరం ఇక్కడ ధ్యానంలో ఉన్నాము. పత్రిక గారు మెసేజ్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్తాము. తదుపరి కార్యక్రమం 9:50 నుంచి పరిణీత పత్రిక గారి ఆధ్వర్యంలో ఇక్కడ 40 రోజుల నుంచి ఆవిడ ఎలాగైతే ధ్యానం కంటిన్యూగా చేయించారో, ఈరోజు పత్రిజీ శక్తి స్థల్లో ధ్యానం పరిణీత పత్రిక గారి ఆధ్వర్యంలో ధ్యానం జరుగుతుంది. తర్వాత 11 o'clock మనము పత్రిజీ శ్రీకృష్ణ సందేశం అనే పుస్తకాన్ని
స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము పత్రి గారు చెప్పిన సందేశాన్ని. తర్వాత పత్రి గారు స్థాపించిన ఎన్నో పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎన్నో వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్ గురించి మనం అంతా వచ్చిన మాస్టర్స్తో మాట్లాడిస్తాము. తర్వాత లంచ్, తర్వాత మళ్ళీ ఆ కంటిన్యూషన్ ఉంటుంది. మళ్ళీ 4:30 to 7 మెడిటేషన్ ఎట్ పత్రిజీ శక్తి స్థల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫర్ అస్. సో 7 తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ డిన్నర్. సో ఇప్పుడు మనం గట్టిగా చప్పట్లు కొడుతూ బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. పత్రిజీ శక్తి స్థల్ దగ్గరికి పత్రి మేడం వస్తున్నారు. ఎందుకంటే పత్రి గారికి అందరికీ ఇవ్వడం ఇష్టం కాబట్టి అక్కడ మేడం గారు స్వీట్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అందరము అలా వెళ్ళగలిగిన వాళ్ళ శక్తి స్థల్ నుంచి అలా బ్రేక్ఫాస్ట్ వైపు వెళ్ళిపోతే బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో జూన్ నెలలో హైదరాబాద్ భాగ్యనగరం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒక ప్రతిష్టాకరమైన 7 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరిగింది. ఆ టీం ఎంతో అద్భుతంగా వర్క్ చేసి అది కంప్లీట్ చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆ బృందాన్ని అభినందించాలి. థ్యాంక్ యూ.